డబ్బు ఎంత పవర్ఫుల్ అంటే వెరీ డేంజర్. ఎందుకంటే డబ్బు కష్టపడుతుంది, లేదంటే మోసమన్నా చేయాలి, దొంగతనమన్నా చేయాలి. ఇలా కాకుండా ఈ మధ్య అబద్ధాలు ఆడాలి, డబ్బులు వస్తాయి, ఆటోమేటిక్ వస్తాయి. ఎందుకంటే మంచిగా ఉన్న దోస్తాను గుడిచిపోయేది డబ్బే, మంచిగా ఉన్న చుట్టాలు గుడిచిపోయేది డబ్బే. ప్రతి ఒక్కటి డబ్బుతోనే ముడిపడుతుంది. సింపుల్గా చెప్పాలంటే నేను కూడా ఒకప్పుడు చాలామందికి డబ్బులు ఇచ్చిన, దోస్తులల్లా చుట్టాలల్లా మోసపోయిన కొట్లాటాలు పంచాలు అయినాయి. ఇక జీవితంలో ఎవరికైనా ఆపద వస్తే ఇంటికి వచ్చి తీసుకొచ్చి అన్నం పెట్టాలి తప్ప డబ్బులు అప్పేయకూడదని నేనే మళ్ళీ సరే అని చెప్పేసి ఒక్కొక్కరు ఫోన్ చేసి నాకు 200 ఒకడు 500 ఒకడు 1000 రూపాయలు అని చెప్పేసి అడుగు స్టార్ట్ చేశాడు. సరేలే ఒకప్పుడు అలా పరిస్థితి అలా ఉందేమో, ఇవ్వలేరేమో, ఎందుకులే అని మళ్ళీ ఒకరికి 500, ఒకరికి 1000 రూపాయలు, ఒకరికి 2000, ఒకరికి 200 ఇస్తూ పోయినా. గంటలు ఇస్తా, 2 గంటలు ఇస్తా, రేపు ఇస్తా అని రెగ్యులర్గా మాట్లాడే వ్యక్తులు కూడా ఫోన్ చేయట్లేదు. కనీసం డబ్బులు ఇవ్వకముందు ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, కలుస్తావా అనేవాళ్ళు. ఇంకొకడు తెల్లారు లేవగానే ఫోన్ చేస్తుండే, ఏడున్నావు, వస్తున్నావా చదవమని. ఇంకొకడు అర్ధరాత్రి ఫోన్ చేస్తుండే, బయటికి వెళ్దామా, ఎంజాయ్ చేద్దామా, మనం తాగుదామా అని. ఈ 200, 500 తగలయ్యా, ఇచ్చినంత మాత్రాన లేదేమో, పోని నీ దగ్గర లేవేమో, లేట్ అయిపోయిందేమో, మామూలుగా ఉండొచ్చు కదా, లేదు. డబ్బు నిజంగా పవర్ఫుల్. ఆ 200, 300 తీసుకొని నీ దగ్గర లేక ఎక్కడ మళ్ళీ అడుగుతాడు అని చెప్పేసి నువ్వు ఫోనే బంద్ చేసినావు, వీడికి రావడమే బంద్ చేసినావు అంటే నీ అవసరానికి అబద్ధాలు ఆడతావా? ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే నువ్వు నాతో మామూలుగా ఉంటావు కదా, మంచిగా ఉంటావు కదా, రెగ్యులర్గా కలుస్తాం, మాట్లాడతాం, ఎంజాయ్ చేస్తాం కదా. అంటే డబ్బు ఇచ్చి నేను దూరం చేసుకోవాలా దోస్తులో? మళ్ళీ మీకు బుద్ధి రాదుగా, ఓకేనా? పోయి నాదైనా డబ్బులు తీసుకొని నా కిందనే తప్పు జీవితంలో. మళ్ళీ నేను నా కొడుకుకి కూడా 100 రూపాయలు కాదు కదా, 1 రూపాయి ఇస్తే బతుకుతారా అంటే కూడా నేను అప్పు ఇయ్య. ఇది మారండి. అరే డబ్బులు ఇవ్వకపోతే మంచి దోస్తాను అంటారు. డబ్బులు ఇచ్చి దోస్తాన్ని చుట్టాన్ని దూరం